నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో తర్లపాడు గ్రామ సర్పంచ్ భర్త ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాల ప్రకారం రాజేశ్వర్ లక్ష్మీ దంపతుల కుమార్తె వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే సర్పంచ్ భర్త అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకైతే తెలియదు. ఇంటికి వెళ్ళి తవ్వుండినాట. ఇంటికి వెళ్ళి నడమనని మేము ఫస్ట్ ఇంటి ముంగడికి వెళ్ళి నడిచారు సార్. ఇంటి ముంగడికి వెళ్ళి నడిస్తే అది పంచాదులు అయినాయి. 4 సంవత్సరాల కింద పంచాదులు అయినాయా. పంచాదులు అయినాక సర్పంచి ఈ పంజులు అందరు పోయి రేటుకు మాట్లాడారు సార్. రేటుకు మాట్లాడిండ్రు. 37,000 రేటుకు మాట్లాడిండ్రు. సరే అని ఒప్పుకున్నాం సార్. సరే అని ఒప్పుకున్న వాళ్ళే వాళ్ళు పైసలు కట్టలేరు. 15వ తారీఖు నాడు కడతామని అన్నారు. పైసలు కట్టలేరు. నడుమొక్కసారి అడిగినాం, కట్టలేరు. రెండోసారి అడిగినాం, కట్టలేరు. మూడోసారి అడిగినాం, కట్టలేరు. సప్రాకున్నాం సార్. అయితే మళ్ళీ వాళ్ళు పైసలు ఇవ్వలేరు అని మేము ఇల్లు కట్టుకుంటామని పునర్దాపుకున్నాం వాళ్ళే మాకు తోవ కావాలి అని పిలిపించారు సార్. పిలిపించిన వాళ్ళే వచ్చినాం. మాకు పైసలు కట్టలేరు. పైసలు కట్టినాడే తొలగిస్తామని మేమన్న వాళ్ళు మీకు పైసలు కావాలా, పైసలు ఇప్పిస్తా అని అన్నాడు సర్పంచ్. పైసలు ఇప్పియాలి. ఇప్పటికి నెల రోజులే సార్ పంచాదులు నడబట్టి మాకేం న్యాయం చేస్తలేడు సర్పంచ్. న్యాయం చేస్తలేడు. మా కోళ్ళు న్యాయం చేస్తలేరు. ఇవాళ మేము రేపుల సెట్ వేసుకొని నా బిడ్డకు పెళ్లి చేస్తాం. పెళ్లి సంబంధాలు వచ్చినాయి. పెళ్లి చేసుకుంటాం. గుడిసె రేట్లు చేసుడు అని మేము రేపుల సెట్ వేసుకుంటామని మేము ఇలా పునర్దాపుకుంటే సర్పంచ్ వచ్చి నీకేం దమ్మున్నది రా ఈడ పునర్దవ్వటానికి, నీదేమున్నది రా ఈడ, నువ్వు బంద్ చేస్తావా, నువ్వు బంద్ చెయ్యవా అని చేతులకి వెళ్ళి పారలు గుంజుకొని అటు వారేసి సూతాలను బెదిరించింది సార్. అలా రాకుండా వేసింది సార్. అలా లేకుండా వేసిన వాళ్ళే మేము మరి ఏడుండు, మాకు ఇల్లు లేదు, జాగ లేదు, మరి మేము ఏడుండు అని మేము ముల్లెలు మూటలు కట్టుకొని మేము ఆఫీసులకు వచ్చినాం సార్.